హలో స్వామి శరణం. హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ కిరణ్. సో ఈరోజు మీ ముందుకి ఒక ట్రెండింగ్ టాపిక్తో అయితే వచ్చాను. సో ఇది వచ్చేసి మనకి ఫోర్త్ సిటీ గురించి అయితే మనం ఈరోజు కొన్ని డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈ ఫోర్త్ సిటీ అనేది ఎక్కడ వస్తుంది, మనకు దానికి ఎంత ల్యాండ్ అనేది మనకు గవర్నమెంట్ ల్యాండ్ ఎంత అవైలబిలిటీ ఉంది, సో ఇన్ని సౌండ్స్లో మనకి రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది, సో ఇవి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ప్రజెంట్ మనకు ఫోర్త్ సిటీ అనేది మనకు ఎగ్జాక్ట్లీ శ్రీశైలం హైవేకి అలాగే సాగర్ హైవేకి రెండింటికి మధ్యలో అయితే ఉంటుంది. సో మనకి ఇక్కడ ఇది చూస్తే మనకి ఇది ఎగ్జిట్ నెంబర్ 14. సో ఎగ్జిట్ నెంబర్ 14 అనేది తుక్కుగూడ వస్తుంది. సో ఈ తుక్కుగూడ నుంచి మనకి ఇది ఇక్కడ ఉన్నది తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14లో దిగితే మనకు శ్రీశైలం హైవేలోకి వెళ్తాము. సో దాంతోపాటు మనకి ఇది ఎగ్జిట్ నెంబర్ 12. సో ఎగ్జిట్ నెంబర్ 12 అనేది మనకు సాగర్ హైవే అనమాట. సో ఈ సాగర్ హైవేకి అలాగే ఈ శ్రీశైలం హైవేకి ఈ రెండు హైవేలకి మధ్యలో ఇక్కడ కనిపిస్తున్నదే ఇదే మనకి ఫోర్త్ సిటీ ల్యాండ్. సో ఆల్మోస్ట్ మనకి 18,000 ఎకరాస్ అయితే మనకు ప్రీవియస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే దీన్ని యాక్టిఫై చేసి పెట్టారు. సో అది మనకు మీకు అందరికీ తెలిసింది. అది ప్రీవియస్గా దీన్ని ఫార్మాసిటీ అనుకున్నారు, బట్ ఇప్పుడు మనకి కొత్తగా ఈ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత సో ఇది కొంచెము ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉంటుంది, దీన్ని పొల్యూట్ చేయకూడదని చెప్పేసి భారత్ ఫ్యూచర్ సిటీగా దీన్ని అనౌన్స్ చేశారు, అంటే లైక్ ఏ ఫోర్త్ సిటీ. సో మీకు ఎయిర్పోర్ట్ కూడా మనకి ఏంటంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఉండడం వల్ల ఇది ఒక హబ్గా ఏర్పడుతుంది అనమాట మనకి. సో దానికి సంబంధించి మనకి ఇది చూసుకున్నట్లయితే టోటల్గా 18,000 ఎకరాస్ అనమాట. సో ఈ 18,000 ఎకరాస్లో కూడా మనకి ఆల్మోస్ట్ 15,000 ఎకరాస్ మనకు డిఫరెంట్ సెక్టార్స్ కూడా ల్యాండ్ అలొకేట్ చేయడం జరిగింది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్. సో దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ఎగ్జిట్ నెంబర్ ఈ ఫోర్త్ సిటీ కనెక్టివిటీ చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మన కొత్తూరు జంక్షన్ ఏదైతే ఉందో మనకి శ్రీశైలం హైవేలో, ఈ కొత్తూరు జంక్షన్ నుంచి ఆల్మోస్ట్ ఈ యాచారం వరకు కూడా మనకు 200 ఫీట్ ప్రపోజల్ అనమాట. ఆల్రెడీ ఈ 200 ఫీట్ రోడ్ కూడా మనకు నియర్ బై మీర్ఖాన్పేట వరకు, ఇక్కడ మీర్ఖాన్పేట అని ఉంటుంది, ఈ మీర్ఖాన్పేట వరకు కూడా ఈ 200 ఫీట్ రోడ్ ఆల్రెడీ కంప్లీట్ అవ్వడం జరిగింది. సమ్ ఆఫ్ రీజన్స్ ఇప్పుడు మీకు ఈ రిమైనింగ్ ఈ ఎక్స్టెన్షన్ యాచారం వరకు కూడా మనకి మోస్ట్లీ నెక్స్ట్ 1 yearలో ఇది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మనకి ఇక్కడ చూసుకుంటే 200 ఫీట్ రోడ్ ఉంది. సో అలాగే మనకి త్రిబులార్ ఏదైతే ప్రపోజ్డ్ త్రిబులార్ ఉందో ఇక్కడ ఈ త్రిబులార్ అనేది మనకి ఇక్కడ శ్రీశైలం హైవేలో అమ్మంగల్ దగ్గర, అలాగే మనకు సాగర్ హైవేలో తక్కలపల్లి దగ్గర మనకైతే ఈ త్రిబులార్ అనేది లొకేటెడ్ అయ్యింది. సో ఈ త్రిబులార్ నుంచి మనకి ఏదైతే గ్రీన్ఫీల్డ్ రోడ్ 330 ఫీట్ రోడ్డు రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ ఏదైనా అనౌన్స్ అయిందో ఇది మనకి ఫోర్త్ సిటీలో నుంచే వెళ్తుంది. ప్రజెంట్ మనకి ఈ ఫోర్త్ సిటీ ఈ రోడ్తో పాటు మనకి ఈ రోడ్కి మిడిల్లో మనకు మెట్రో అనేది కూడా ప్రపోజల్ ఉందన్నమాట ఆల్మోస్ట్ మనకి. సో అది అనేది మనకి ఎయిర్పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ వరకు అయితే, సో మధ్యలో మనకి గ్రీన్ కారిడార్గా మనకు మెట్రో కూడా ఇందులో ప్రపోజల్ ఉంది. సో దాంతోపాటు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఈ ఫోర్త్ సిటీకి మళ్ళీ పైన మనకి తకలంకుంట దగ్గర మనకి 100 ఫీట్ రోడ్ ప్రపోజల్ కూడా ఉందన్నమాట మనకి పైన. సో మనకి ఇది ఆల్మోస్ట్ శ్రీశైలం హైవే నుంచి ఇటు సాగర్ హైవేకి ఇక్కడ ఒక 100 ఫీట్ రోడ్ ఉంది. సో అలాగే మనకి ఈ తకలంపల్లి నుంచి మళ్ళీ మంగళంపల్లి వరకు మనకి 150 రోడ్, మనకి ఇంకొక 150 రోడ్ యాక్సెస్ కూడా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇది మనకి ఇన్ ప్రపోజల్లో ఉంది. ఇది ఆల్రెడీ ఇది కూడా మోస్ట్లీ మనకు ఒక 2 yearsలో మనకి ఇది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో అలా చూసుకున్నట్లయితే మనకి అలాగే ఇప్పుడు రీసెంట్గా మనకు సీఎం రేవంత్ రెడ్డి మీకు ఆన్ మీడియా ముందు అనౌన్స్ చేశారు కదా. సో మన ఫోర్త్ సిటీ నుంచి బందర్ ఫోర్ట్ వరకు కూడా 6 lane హైవే అనేది మనకు ఇన్ ప్రపోజల్లో ఉంది. సో ఇది కూడా మనకి కనెక్టివిటీ ఉంది. సో ఇక అలాగే మనం ఇక్కడ ఫోర్త్ సిటీ బై ఆల్రెడీ మన నియర్లో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ అమెజాన్ డేటా సెంటర్ ఉంటుంది మనకు ఈ ఫోర్త్ సిటీ ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే. అలాగే ఇక్కడ రీసెంట్గా మనకు మెగావాల్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో స్కిల్ యూనివర్సిటీ, ఈ స్కిల్ యూనివర్సిటీ కూడా మనకు ఫోర్త్ సిటీ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా మనకు రేవంత్ రెడ్డి భూమి పూజ చేసిన FCDA బిల్డింగ్ కూడా మనకి ఇది మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి 200 ఫీట్ రోడ్కి ఆనుకొని ఉంటుంది అనమాట. ఎగ్జాక్ట్లీ మనకు స్కిల్ యూనివర్సిటీ అమెజాన్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట ఈ బిల్డింగ్. సో ఈ ఫోర్త్ సిటీ మనకి ఏదైతే ఉందో రీసెంట్గా మీరు చూశారు మనకు ఆల్మోస్ట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి ఆల్మోస్ట్ 5,40,000 CR వరకు మనకి ఇన్వెస్ట్మెంట్ రావడం జరిగింది. అంటే మోస్ట్ ఆఫ్ ది మనకు నెక్స్ట్ 1.5 మనకు ఒక 3-4 yearsలో దాంట్లో మినిమం ఒక 2 lakh CR ఇన్వెస్ట్మెంట్ జరిగినా కూడా మనకి ఒక 30,000 నుంచి 40,000 ఎంప్లాయ్మెంట్ అయితే జనరేట్ అవుతుంది. సో ఈ జనరేట్ అయిన ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మనకి నెక్స్ట్ ఇక్కడ మనకి మీర్ఖాన్పేట అవ్వచ్చు, లేదా ఇటు కర్తాల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకు రెసిడెన్షియల్ గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. ఎందుకనంటే సో ఇది ఈ ప్రజెంట్ ఇది రైట్ నో ఏంటంటే మీర్ఖాన్పేట అనేది కొంచెం ఫోర్త్ సిటీకి దగ్గర ఉంటుంది కాబట్టి ఇది మనకు కొంచెం రెసిడెన్షియల్ గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇన్ ఫ్యూచర్ అంటే మనకు ఒక 4-5 years తర్వాత మనకి ఇప్పుడైతే త్రిబులార్ ఏదైతే ప్రపోజల్ ఉందో వన్స్ ఈ త్రిబులార్ వర్క్ కింద స్టార్ట్ అయ్యి మనకు త్రిబులార్ కింద ఒక కంప్లీషన్కి వచ్చిందంటే సో మనకి కర్తాలకి లివబిలిటీ స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే మనకి ఇక్కడ కనెక్టివిటీ చూసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎలాగైతే తుక్కుగూడ అనేది ఇంతకుముందు ORR బేస్ చేసుకొని మనకి ఇప్పుడు అలాగే ఎయిర్పోర్ట్ ORR ఈ రెండు కనెక్టివిటీ చూసుకొని ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగిందో మీరు చూసే ఉంటారు. సో అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు మీకు ఇక్కడ తుక్కుగూడ వైపు మనకి కర్తాల వైపు పెరుగుతుంది.
ఎందుకనంటే మనకి ఇక్కడ త్రిబుల్ ఆర్ ఉంటుంది. డైరెక్ట్ మనం ఏదైనా అదర్ హైవేస్కి వెళ్ళాలన్నా, లేదు మనకు డైరెక్ట్ ఓఆర్ఆర్కి వెళ్ళాలన్నా కూడా మనకు డైరెక్ట్ త్రిబుల్ ఆర్కి వెళ్ళామంటే త్రిబుల్ ఆర్ నుంచి 330 ఫీట్ రోడ్ ఎక్కేసి మనం డైరెక్ట్ ఓఆర్ఆర్కి వెళ్ళిపోవచ్చు. సో మనకు టైం ట్రావెలింగ్ సేమ్ అవుతుంది. సో అలాగే మనకు కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది. సో ఇది అంతా కూడా మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ఫోర్త్ సిటీ అనేది నాట్ ఓన్లీ ఈ 18,000 ఎకరాస్కి అయితే కాదండి, టోటల్గా మనకు ఆల్మోస్ట్ దీనికి ఇంకా ఒక 12,000 ఎకరాస్ అయితే ల్యాండ్ ఎక్విజిషన్ ఆ ప్రపోజల్లో ఉంది. మొత్తం 30,000 ఎకరాస్ అయితే మనకు ఫోర్త్ సిటీ అనేది ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, గవర్నమెంట్ ల్యాండ్. అలాగే దీనికి ఒక బాడీ కూడా మనకి FCD అనే ఒక బాడీ కూడా ఫామ్ చేయడం జరిగింది. FCD అంటే మనకి ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ అండి. సో ఇది కూడా బాడీ ఫామ్ చేయడం. దీంట్లో ఆల్మోస్ట్ మీకు 7 మండలాస్ 56 విలేజెస్ అయితే ఇంక్లూడెడ్ ఉన్నాయి. సో మనకు ఆల్మోస్ట్ నియర్ కర్తాల్ కానివ్వండి, అలాగే మనకి మహేశ్వరం, సో కందుకూరు, ఇటువైపు యాచారం, మీర్ఖాన్పేట, సో ఇవన్నీ కూడా మనకి నియర్ బై తుక్కుగూడ, సో ఇవన్నీ కూడా మనకి FCDA పరిధిలో ఉంటాయి అన్నమాట. సో మీరు ఎవరైనా ఇటువైపు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటే మాత్రం మీకు ఫర్దర్గా మీకు బెస్ట్ ప్లేసెస్ ఏదన్నా చెప్తానంటే, ఫస్ట్ మీకు మహేశ్వరం, అలాగే కర్తాలు, సో దాని తర్వాత ఇటువైపు మనకు మీర్ఖాన్పేట, యాచారం, ఇవన్నీ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చండి. బట్ మనకు కనెక్టివిటీ పరంగా ఫర్దర్ నెక్స్ట్ ఒక 8 to 9 ఇయర్స్లో చూసుకున్నట్లయితే కర్తాలు కొంచెం స్కోప్ ఎక్కువ అనేది ఉంటుంది. సో మీకు ఇది ఫోర్త్ సిటీ గురించి అయితే మీకు ఆల్మోస్ట్ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. సో ఇంకా మీకు దీని కనెక్టివిటీ చెప్పాను. అలాగే సో ఇంకా మీకు ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, మీకు ఇన్వెస్ట్మెంట్ గురించి ఏదైనా సజెషన్స్ కావాలన్నా కూడా, సో మీరు మీ స్క్రీన్పై కనిపిస్తున్న నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.